తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒక కీలక నిర్ణయాన్ని రాష్ట్ర కేబినెట్ తీసుకుంది. దీంతోపాటు డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తిగా వస్తుంది కాబట్టి ప్రజాపాలన విజయోత్సవాలు 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నిర్వహించాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే కీలక నిర్ణయం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో వాటికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 2వ వారంలో ఈ ప్రజాపాలన విజయోత్సవాలు 9వ తారీఖు వరకు నిర్వహించిన తర్వాతే డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే ముందుగా సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కేబినెట్ భావించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరిగి కాసేపటి క్రితమే కేబినెట్ సమావేశం ముగిసింది. దీంతోపాటు ఏదైతే సౌదీ అరేబియాలో ఈరోజు చనిపోయిన 45 మంది హైదరాబాద్ వాసులు ఉన్నారో, సౌదీ అరేబియాలో జరిపిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు ప్రమాదంలో చనిపోయిన 45 మంది హైదరాబాద్ వాసులు ఉన్నారో ఆ మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. పరిహారం ఇవ్వాలని చెప్పి దీంతోపాటు అక్కడి నుంచి మృతదేహాలను తీసుకొచ్చేందుకు మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం మజ్లిస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేను, ఒక మైనార్టీ అధికారిని కూడా సౌదీకి పంపించి వీళ్ళని తొందరగా అక్కడి నుంచి మృతదేహాలను హైదరాబాద్ తీసుకొచ్చేలాగా ప్రయత్నాలు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. ఈ మృతుల కుటుంబాలకు 5 లక్షలు చొప్పున పరిహారాన్ని కూడా ప్రకటించింది. అయితే ఈ స్థానిక సంస్థలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా బీసీ సంఘాలు, అన్ని పార్టీల నుంచి బీసీ నాయకులు కూడా అడుగుతున్న సంగతి తెలిసిందే, డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది ప్రభుత్వం. అయితే సుప్రీంకోర్టు అక్కడ నుంచి హైకోర్టుకే వెళ్ళి తెలుసుకోవాలని చెప్పి కూడా సూచించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం కోర్టులోనే తెలుసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. అయితే ఈ నెల 24లో హైకోర్టులో తుది తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే హైకోర్టు ఏం చెప్తుంది? బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. అయితే 50% రిజర్వేషన్లు మించకూడదనే నిబంధన ఉందో దాని ప్రకారం వెళ్ళాలని చెప్పి హైకోర్టు చెప్పింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టులోనే తెలుసుకోవాలని చెప్పింది. ఈ నెల 24న హైకోర్టు తీర్పుపై అంతటా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు ఏం చెప్తుంది? కానీ పార్టీ పరంగా ఒకవేళ హైకోర్టు తీర్పు కనుక అలా రాకుంటే పార్టీ పరంగా 50% రిజర్వేషన్ ఇచ్చి ముందుకెళ్లాలని చెప్పి కూడా రాష్ట్ర కేబినెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో భావిస్తుంది పార్టీ పరంగా 50% రిజర్వేషన్ ఇవ్వాలని. ఈ నేపథ్యంలో ఈ నెల 24లో హైకోర్టు తీర్పుపై కూడా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు ఏం చెప్తుందని చెప్పి మొత్తంగా అయితే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈరోజు తీసుకునే నిర్ణయం ఏదైతే డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2వ వారంలో ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసిన వెంటనే 2వ వారంలో స్థానిక సంస్థలు ముందుగా సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్లో ఎన్నిక కూడా గెలిచిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ బంపర్ మెజార్టీతో గెలుపొందారు. 25,000కు పైగా మెజార్టీతో. ఈ ఊపులోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఈ ఊపులో స్థానిక సంస్థల ఎన్నికల వెళ్ళి ఆ స్థానాలను కూడా దక్కించుకుంటే బాగుంటుందని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి వెళ్ళాలని. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉంది. 2 ఏళ్ల పాలనపై ఏదైతే 7.5 సాగిన పాలనపై వ్యతిరేకత ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతుందని చెప్పి కూడా రకరకాలుగా ప్రచారం జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపోయిందని. ఈ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో స్థానిక సంస్థలకు వెళ్తే అక్కడ కూడా గెలుపు తప్పనిసరి అని చెప్పి కూడా కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా అయితే స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ 2వ వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో పార్టీ పరంగా 50% రిజర్వేషన్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే ఆలోచన ఉంది. ఈ నెల 24న హైకోర్టు తీర్పుపై కూడా అంతటా ఉత్కంఠగా నెలకొంది. హైకోర్టు ఏం చెప్తుందనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది.